హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. సో గైస్, ఈరోజు మనం డిస్కస్ చేయ బిజినెస్ ఐడియా వచ్చేసి రెడీమేడ్ చపాతీ గైస్. సో మార్కెట్లో అయితే మనకి రెడీమేడ్ చపాతీస్ అనేవి దొరుకుతున్నాయి. ఎందుకంటే మనం మన డే టు డే లైఫ్లో చాలా బిజీ అయిపోతున్నాం కాబట్టి మనకి ఈ చపాతీ మొత్తం ప్రాసెస్ చేయలేకపోతున్నాం కాబట్టి మనము జస్ట్ ఏవైతే రెడీమేడ్ చపాతీస్ ఉన్నాయో మార్కెట్లో అవి కొనుక్కొని హీట్ చేసుకొని మనం తినడం జరుగుతుంది. సో వీటికి మార్కెట్లో డిమాండ్ అనేది చాలా గ్రో అవుతుంది గైస్. రెడీమేడ్ చపాతీస్కి అందరూ బిజీ అయిపోతున్నారు కాబట్టి అందరూ బయట స్విగ్గీ ఆర్ జొమాటో చేసుకుంటున్నారు, లేదా రెడీమేడ్ చపాతీస్ అనేది షాప్‌లో తెచ్చుకొని హీట్ చేసుకొని తినడం జరుగుతుంది. సో గైస్, మీరు గాని ఈ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే మీకు చపాతీ చేయడం వచ్చుండాలి. లేదంటే నేర్చుకోండి. ఆర్ ఎల్స్ మీ ఫ్యామిలీలో ఎవరికైనా వచ్చినా కూడా వాళ్ళతోని చేపించుకొని మీరైతే సేల్ చేయొచ్చు. సో గైస్, మీరు గనక చపాతీ చేయడానికొస్తే మీరు మీ ఓన్ హ్యాండ్స్‌తోని ప్రిపేర్ చేయొచ్చు. లేదంటే మీరు కమర్షియల్‌గా పోదాం అనుకుంటే మీరు మెషిన్ అనేది కొనుక్కోవాల్సి ఉంటది. చపాతీ మిక్సర్, చపాతీ మేకింగ్ బాల్స్, ఇంకా చపాతీ ప్రెషర్. సో దీంట్లో ఏంటంటే మనం పిండి ఇంకా వాటర్ ఏసి ఇచ్చేస్తే మనకి మొత్తము ఆ షేప్‌లో రావడం జరుగుతది. దాని తర్వాత మనం చపాతీ ప్రెషర్‌తోని ప్రెస్ చేసి అది ఎగ్జాక్ట్ చపాతీ షేప్‌లో రావడం జరుగుతది. సో దీనికి మెషిన్స్‌కి మనకి ఇన్వెస్ట్‌మెంట్ వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 30,000-40,000 అనేది అవ్వడం జరుగుతది. ఒకవేళ మీకు ఇదంతా వద్దనుకుంటే మీరు మీ ఓన్ హ్యాండ్స్‌తోనే ప్రిపేర్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి మంచిగా ప్యాకింగ్ చేసుకోవాలి గైస్. సో ఫస్ట్‌లో అయితే మీరు ఫుడ్ లైసెన్స్ అనేది తీసుకోవాల్సి ఉంటది FSSAI నుంచి. అండ్ ఒక మంచి లోగో డిజైన్ చేసుకోండి. మంచి ప్యాకింగ్ చేయండి గైస్. ప్యాకింగ్ మంచిగుంటే మీకు సేల్స్ కూడా అదే విధంగా జరుగుతది. సో గైస్, మార్కెటింగ్ చూసుకుంటే ఫస్ట్‌లీ మీరు మీ లోకల్ కమ్యూనిటీ ఉంటది కదా, గేటెడ్ కమ్యూనిటీయో, అపార్ట్మెంట్సో లేకపోతే హోల్‌సేల్ షాప్స్ ఉంటాయి కదా, అక్కడ వెళ్ళి మీ యొక్క ప్రొడక్ట్‌ని షోకేస్ చేయండి. వాళ్ళకి కొన్ని శాంపిల్స్ పంపండి. స్టార్టింగ్‌లో కొంచెం శాంపిల్స్ పంపండి గైస్, లైక్ ఫ్రీగా. వాళ్ళు టేస్ట్ చేసి దాని ఫీడ్‌బ్యాక్ ఇవ్వడం జరుగుతది. మీరు దాన్ని ఎలా చేంజెస్ చేయాలో అలా చేంజెస్ చేయండి. అండ్ మెయిన్‌గా అయితే గేటెడ్ కమ్యూనిటీస్‌ని టార్గెట్ చేయండి గైస్. మీకు అక్కడ ఫుల్ డిమాండ్ అని ఉంటది. అదే విధంగా మీరు డైలీ ఒక 20-25 షాప్స్ అనేవి మీ లోకల్‌లో విజిట్ చేయండి. దాంట్లో మీకు కొన్ని షాప్స్ అనేవి కస్టమర్‌లాగా అవ్వడం జరుగుతారు. వాళ్ళకి మీ యొక్క ప్రొడక్ట్ కొంచెం డిస్కౌంట్‌కే ఇవ్వండి. ఒక ₹10-15. ఎందుకంటే వాళ్ళు కూడా మీ యొక్క ప్రొడక్ట్‌ని కస్టమర్ సజెస్ట్ చేస్తారు కాబట్టి వాళ్ళకు కూడా మంచి మార్జిన్ ఇస్తే మీ బిజినెస్‌ని వాళ్ళు కూడా గ్రో చేస్తారు. సో గైస్, మీరు ఆన్ యాన్ యావరేజ్ పర్ డే ఒక 500 చపాతీ సేల్ చేసినా కూడా మీకు నెలకు ఒక ₹50,000 అయితే మిగలడం జరుగుతుంది. ఇది బెస్ట్ సూటబుల్ ఫర్ హౌస్ వైఫ్స్ ఎవరైతే ఇంట్లో ఉంటారో, ఒక సైడ్ ఇన్‌కమ్ కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళకి ఇదొక మంచి బిజినెస్ ఐడియా. ఎలానో వాళ్ళకి చపాతీ మేకింగ్ వస్తది కాబట్టి ఎవరినైనా వేరే పర్సన్‌ని పెట్టుకొని మార్కెటింగ్ కూడా చేసుకోవచ్చు. జస్ట్ మిషన్ కొనుక్కున్నా కూడా జస్ట్ మీరు బటన్ ఆన్ ఆఫ్ చేస్తే మీకు చపాతీ అనేవి రెడీ అయిపోతాయి. అవి మీరు రెడీగా ప్యాక్ చేసి సేల్ చేసుకోవాలి. మార్కెటింగ్ చాలా ఇంపార్టెంట్ ఈ బిజినెస్‌లో. మార్కెటింగ్ చేయకపోతే ఈ బిజినెస్ అంతా సక్సెస్ కాదు. సో ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.